ఒక అడవిలో ఒక రాజసంగా కనిపించే సింహం ఉండేది. అది అడవిలోని ఇతర జంతువులన్నింటికంటే శక్తివంతమైనది. అందుకే అందరూ దానికి భయపడుతూ ఉండేవారు. ఒక్కరోజు సింహం తన గుహలో నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక ఆ గుహలోకి జోరుగా ప్రవేశించింది. ఎలుక అలా తొంగి చూసింది. ఓ, ఇది సింహ గుహలా? అది దొంగగా లోపలికొచ్చి సింహం పైకి ఎక్కి మెల్లగా నడుస్తూ ఆడింది. అయితే అదే సమయంలో సింహం మేలుకుంది. గర్జనతో లేచిన సింహం, ఎలుక, నువ్వెవరు గుహలోకి వచ్చావో తెలుసా అని అరవసాగింది. ఎలుక భయంతో అర్థమవుతుంది. సింహరాజా, దయ చూపించండి, నన్ను వదిలేయండి, మీకు నేను ఎప్పుడైనా ఉపయోగపడతాను. సింహం నవ్వింది. నీవు నన్ను రక్షిస్తావా అని చిన్న చూపుతో చూసింది. అయినా సరే అది దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. అడవిలో వేటగాళ్ళు గుంపులుగా వచ్చారు. ఒక వేటకారి ఓ పెద్ద ఉరి వేశాడు సింహాన్ని పట్టుకునేందుకు. ఆ ఊరికి చిక్కిన సింహం అరవసాగింది. ఓ, ఎవరున్నారు, నాకు సహాయం చేయండి. అందరూ భయంతో దూరంగా ఉన్నారు. కాని అక్కడ ఆ చిన్న ఎలుక వినిపించింది. ఎలుక పరుగునొచ్చింది. అది సింహాన్ని చూసింది. ఊరికి చిక్కి బాధపడుతుంది. ఎలుక, సింహరాజా, మీరు అప్పట్లో నన్ను విడిచిపెట్టారు, ఇప్పుడు నా వంతు. ఆ చిన్న ఎలుక తన బలమైన పళ్ళతో చక్కగా తాడు కోసింది. కొద్దిసేపటికే సింహం ఆ ఊరి నుంచి బయటపడింది. సింహం ఆశ్చర్యంతో, ఎలుక, నీవు నాకు నిజంగా జీవితాన్ని ఇచ్చావు. ఎలుక నవ్వుతూ, ఇది కృతజ్ఞత మాత్రమే రాజా, మీరు మంచి చేశారు కాబట్టి నేను రీపే. సింహం ఎలుకను ముద్దుగా చూసింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. సింహం తన గొప్పదనాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. తెలుసుకోవలసిన విషయం ఆమెనగా, ఎవరినీ తక్కువగా చూడకండి, ప్రతి ఒక్కరికి విలువ ఉంది. మంచి చేయండి, అది ఒకరోజు తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది.